1958లో లోకక్షేమమునకు సనాతన ధర్మ పునరుద్ధరణకు అంకితమైన మాసపత్రిక సనాతన సారథి ప్రారంభోత్సవ విశేషాలపై డాక్యుమెంటరీ. వర్ధిల్లవమ్మా కలకాలం సనాతన సారథి, వర్ధిల్లవమ్మా కలకాలం సత్యసాయేషుని మానస పుత్రిక, సుజ్ఞానమును వసగే పత్రిక, అజ్ఞానమనే చీకటి నుంచి జనులను రక్షించే కరదీపిక. రామకథారసవాహిని నుండి ఆత్మానాత్మ వివేచన వరకు భగవానుడు సాయీషుడు పలికిన పలుకులనే అందించిన తల్లి. శ్రీ శివ సాయి లీలలు మహిమలు ఉపదేశములు సంభాషణలు ప్రతి మాసమున ప్రజలకు తెలిపి వెంటగ జంటగ ఇంట నుంటివి, వెంటగ జంటగ ఇంట నుంటివి. వర్ధిల్లవమ్మా కలకాలం సనాతన సారథి. ఆనాడు మహాశివరాత్రి, తేదీ 16 ఫిబ్రవరి 1958వ సంవత్సరం. ఆ పరమ పవిత్రమైన రోజున ప్రశాంతి నిలయంలో జరిగిన ఓ మహోత్సవంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా సనాతన సారథి మొట్టమొదటి సంచికను విడుదల చేశారు. సనాతన సారథి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానవ జాతిని సన్మార్గం వైపు మరల్చడం, మానవతని పెంపొందింపచేయటం, మానవ హృదయాలలో సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసలనే దివ్య బీజాలను నాటడం. అలా ఆనాడు ఓ మహాద్భుత పయనం మొదలైంది. తన 32వ ఏట వరకు మహిమలను, లీలలను చూపిన భగవాన్ ఆనాడు తన దివ్య బోధనలను సర్వప్రపంచానికి అందించే నిమిత్తం విశ్వగురువుగా తన కార్యక్రమానికి నాంది పలికారు. సనాతన సారథి అనే పేరులోనే ఆ పత్రిక యొక్క ఔన్నత్యం, లక్ష్యం బోధపడతాయి. సాక్షాత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు నరుడైన అర్జునుడికి సారథి అయి ఎలా దిశానిర్దేశం చేశారో, అలానే సాక్షాత్ శివస్వరూపుడైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా మానవాళిని ధర్మపథం వైపు మళ్లించడం కోసం సనాతన సారథి అయినారు. సనాతన సారథి తొలి సంచిక ముఖ చిత్రం కూడా అదే. బెంగుళూరు శ్రీ విఠలరావు గారింట్లో ఉండగా భగవాన్ ప్రొఫెసర్ కస్తూరితో సనాతన సారథి అనే పత్రికను స్థాపించాలన్న సంకల్పాన్ని వెలిబుచ్చారు. అదెలా అంటే, స్వామి ప్రొఫెసర్ కస్తూరితో, కస్తూరి, ఇక నుంచి నీవు ప్రశాంతి నిలయంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అతి త్వరలో ఒక మాసపత్రిక ప్రారంభం కాబోతోంది. దాని పేరు సనాతన సారథి అన్నారు. ఆ కస్తూరి గారే సనాతన సారథికి తొలి సంపాదకులయ్యారు. సనాతన సారథి తొలి సంచిక ధర్మవరంలో ముద్రింపబడింది. ఆ తర్వాత భగవాన్ బెంగళూరు వెళ్ళినప్పుడు ఎవెన్యూ రోడ్డులో ఉన్న విచార దర్పణ్ ప్రెస్కి వెళ్ళి కాళ్లతో నడిపించే ఒక ట్రెడిల్ ముద్రణా యంత్రాన్ని, తెలుగు ఇంగ్లీష్ టైపుల్ని, తదితర సామాగ్రిని ప్రశాంతి నిలయానికి తీసుకొచ్చారు. ఆ ముద్రణాలయానికి
శ్రీ సత్యసాయి ప్రెస్ అని నామకరణం చేయబడింది. ఆనాడు పాఠశాల బ్లాక్ అని పిలువబడే తూర్పు వైపున ఉండే ఓ గదిలో ఆ ముద్రణా యంత్రాన్ని ప్రవేశపెట్టారు. ప్రొఫెసర్ కస్తూరి తన లవ్వింగ్ గాడ్ అనే ఆత్మకథలో ఈ ముద్రణాలయ విశేషాల్ని చాలా ఆసక్తికరంగా వివరించారు. ప్రతి నెలా నేను స్వామి సన్నిధికి వెళ్ళి వారు స్వహస్తాలతో రాసిన వ్రాతాప్రతిని తీసుకునేవాణ్ణి. దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి తెలుగు ఇంగ్లీషులలో ముద్రణా కార్యక్రమాన్ని మొదలెట్టేవాణ్ణి. ముద్రణ పూర్తయ్యాక 2 పెద్ద పెట్టెల్లో ముద్రించిన కాగితాల్ని నింపి వాటిని ఎడ్లబండి మీద ఎక్కించి బుక్కపట్నం చేరేవాణ్ణి. ఆ పెట్టెల్ని పెనుగొండ వెళ్లే బస్ స్టాప్ మీదకి ఎక్కించి పెనుగొండ రైల్వే స్టేషన్కి 300 గజాలు యువతల ఉన్న లెవెల్ క్రాసింగ్ దగ్గర బస్సును ఆపించి నరసప్ప అనే కూలీ చేత ఆ పెట్టెల్ని దింపించేవాణ్ణి. వాటి నరసప్ప ప్లాట్ఫామ్ మీదకి తెచ్చేవాడు. బెంగళూరు వెళ్లే ప్యాసింజర్ ట్రైన్లో ఎక్కి బెంగళూరు రాగానే ఒక పోర్టర్ సహాయంతో ఆ పెట్టెల్ని జట్కాలో ఎక్కించి కటింగ్ మిషన్ ఉండే చోటుకి తీసుకెళ్లేవాణ్ణి. చక్కగా కట్ చేసిన తెలుగు ఇంగ్లీష్ ప్రతుల్ని మళ్లీ పెట్టెల్లో నింపి స్వామివారి భక్తుడొకాయన ఉండే ఇంటికి చేర్చేవాణ్ణి. అక్కడ కొందరు యువకులు ఆ ప్రతుల్ని పత్రికలుగా కూర్చి అడ్రస్ రాసిన కవర్లలో పెట్టడంలో నాకు సహాయం చేసేవారు. మరుసటి రోజున తిరుగు ప్రయాణం. మళ్లీ జట్కా, మళ్లీ పోర్టరు, మళ్లీ పెనుగొండ వెళ్లే ప్యాసింజరు, మళ్లీ నరసప్ప, మళ్లీ బుక్కపట్నం వెళ్లే బస్సు, బుక్కపట్నం నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లడానికి మళ్లీ ఎడ్లబండి. ప్రశాంతి నిలయం చేరగానే సిద్ధంగా కవర్లలో ఉన్న పత్రికల్ని ప్రశాంతి నిలయం పోస్టాఫీసులో స్టాంపు వేసి పోస్ట్ చేసేవాణ్ణి. పుస్తకాన్ని తెచ్చిచ్చిన పోస్ట్ మ్యాన్కి కృతజ్ఞతలు తెలుపుతూ భక్తులు సనాతన సారథిని సంతోషంగా తమ గృహాల్లోకి ఆహ్వానించేవారు. 1973లో ముద్రణాలయం బెంగళూరు వైట్ఫీల్డ్లో ఉన్న బృందావనానికి మార్చబడింది. పేరు కూడా వ్రజ్ బృందావన్ ప్రెస్గా మార్చారు. అప్పుడు భగవాన్ బాబాయే స్వయంగా 1973 జనవరి 1వ తారీఖున ముద్రణాలయాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రెస్సు ప్రశాంతి నిలయంలోనికి, అంటే ప్రస్తుతం జూనియర్ బాయ్స్ ఉన్న హాస్టల్ సమీపానికి 1986లో మార్చబడింది. ఆ సమయంలోనే ప్రొఫెసర్ కస్తూరి సాయి సాన్నిధ్యం పొందటంతో 1987 సెప్టెంబర్లో శ్రీ వికే నరసింహం సనాతన సారథి 2వ సంపాదకుడిగా బాధ్యతల్ని చేపట్టారు.
1994లో మళ్లీ ముద్రణాలయం ప్రస్తుతం ఉన్న చోటుకి మార్చబడింది. చాలా కాలం సనాతన సారథి తెలుగు, ఇంగ్లీషు భాషలలో వచ్చేది. బాబానే పత్రిక కోసం రచనలు చేసేవారు. ప్రతి నెల 1, ఒక్కోసారి 2 ప్రకరణాలు కూడా బాబాగారు స్వయంగా రాసేవారు. తొలి సంచిక కూడా బాబాగారి రచనతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత స్వామి రచనలు ప్రేమవాహిని పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. ఫిబ్రవరి 1958 నుంచి అక్టోబర్ 1984 వరకు 26 సంవత్సరాల పాటు స్వామి క్రమం తప్పకుండా సనాతన సారథికి తమ రచనల్ని అందించారు. ఇదో ప్రపంచ రికార్డే కాక స్వామి యొక్క దీక్షకు, వారి దృఢచిత్తానికి అద్దం పడుతుంది. వారి చిట్ట చివరి రచన లీలా కైవల్య వాహిని చివరి సంచికలో ముద్రితమైంది. ఇలా స్వామివారి రచనలు వాహిని సిరీస్గా 16 పుస్తకాలు వెలువడ్డాయి. స్వామివారి రచనలు సంఖ్యాపరంగానే కాదు, నాణ్యతలోనూ గొప్పవే. ప్రతి రచనలోనూ ఓ నూతనత్వము, ఓ ఉన్నత భావము తొణికిసలాడేది. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ తొలి వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ వికే గోకాక్ మాటల్లో చెప్పాలంటే, బాబావారు రచించిన గ్రంథాలు ఆణిముత్యాలు, ఆధ్యాత్మిక సంపద సంపూర్ణంగా కలిగియున్న శాస్త్రీయ గ్రంథాలు. 6 దశాబ్దాల క్రితం ఎంత నూతనంగా, సులభగ్రాహ్యంగా ఉన్నాయో నేటికి అదే నూతనత్వంతో తొణికిసలాడుతున్నాయి. అందుకే లక్షలాది మంది భగవాన్ వచనామృతాన్ని, రచనామృతాన్ని గ్రోలడానికి ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు. 1978లో భగవాన్, సనాతన సారథి నన్ను మీ దగ్గరకు, మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే ఒక దివ్యమైన వారధి అన్నారు. నేడు ఈ వారధి ప్రపంచంలోని అన్ని సముద్రాలను కలుపుకుంటూ 25 దేశ విదేశీ భాషలలో వెలువడుతూ ప్రపంచంలోని కోటాను కోట్ల మంది హృదయాలను పరివర్తన గావిస్తోంది. సర్వ దేశాలలోని భక్తులు సనాతన సారథిని ఒక పవిత్ర గ్రంథంగా భావించి స్వామివారి సందేశాల్ని అందుకుని తమ జీవితాల్ని ప్రక్షాళన గావించుకుంటున్నారు. సనాతన సారథి విజయం వెనుకనున్నది భగవాన్ యొక్క దివ్య సంకల్పమే. 1962 సనాతన సారథి వార్షికోత్సవంలో స్వామి అన్నారు, ఈశ్వరుని యొక్క సంకల్పము వజ్ర సంకల్పము, వాయు సంకల్పము జరిగి తీరాలి. ఆకాశం మూడి ముక్కలుగా పడినప్పటికీ ఈ సంకల్పాలు మారవు. సనాతన సారథి ఒక ఆధ్యాత్మిక పత్రికగా మాత్రమే ఉండాలని స్వామి భావించారు. ఏమాత్రం రాజీ పడకుండా మానవాళికి ప్రేమ, ఐక్యత, శాంతి, సత్యము అనే సందేశాల్ని అందించడం, తద్వారా మానవ జీవితంలో ఆనందం, ఓర్పు, ఓదార్పు అనే జీవన మాధుర్యాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా సనాతన సారథిని బాబా తీర్చిదిద్దారు. అందుకే ఏమాత్రం వ్యాపార ధోరణి లేకుండా సనాతన సారథి తన ప్రత్యేకతని నిలుపుకుంటోంది. భగవాన్ స్వయంగా అన్నారు, అహం సత్యబోధకః అని. అంటే నేను సత్యమును మాత్రమే బోధిస్తాను అని. అందుకే జగద్గురువైన బాబా ప్రజలకు తన దివ్య సందేశాన్ని అందించడానికి సనాతన సారథి వారధి అయ్యింది. తమ దివ్య సందేశంలో స్వామి ఒకసారి అన్నారు, మానవుడు విశ్వాన్ని జయించవచ్చు, కానీ తన మనస్సునే జయించలేనప్పుడు
తెలుసుకునేవాడి గురించి కాక తెలియబడే దాన్ని గురించి మాత్రమే తెలుసుకున్నప్పుడు అది విజయం ఎలా అవుతుంది? అందుకే సనాతన సారథి మీరు సత్యాన్ని మాత్రమే గ్రహించేందుకు, ఆ సత్యాన్ని మనసులో ప్రతిష్ఠింపచేసుకునేందుకు సత్య సాధన, సత్య శోధన గావించి శాంతి, ప్రేమ అనే దివ్య మార్గాన్ని అనుసరించేందుకు ఎంతో తోడ్పడుతుంది అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చూపిన పవిత్ర మార్గాన్నే ఇతర పత్రికలు, పత్రికాధిపతులు అనుకరిస్తారని, తద్వారా మానవాళిని సత్యం, ధర్మం వైపు, నిస్వార్థం సేవ వైపుకి మళ్లించి విశ్వశాంతికై కృషి చేస్తారని, అహింస, ఐక్యతల సాధనకై తోడ్పడుతారని ఆశిద్దాం. వర్ధిల్లవమ్మా కలకాలం సనాతన సారథి. బడియలేని కుగ్రామమునకు విశ్వవిద్యాలయమే నడిచొచ్చెను. వైద్యం ఎరుగని పర్తిలో నేడు సర్వోత్తమ వైద్యాలయమే వెలసెను. వందలాది గ్రామములలో ఉన్న లక్షల మందికి నీరు అందెను. బాటయలేని పుట్టపర్తికి బస్సులు, రైళ్లు, విమానములొచ్చెను. ఎవరికి తెలియని ఆ కుగ్రామమే విశ్వశాంతికి నిలయం వాయను. ఎవరి నీడన ధర్మము నడుచును, సాయిరాం సాయిరాం. ఎవరి ప్రేమలో కాన్నే గెలిచెను, సాయిరాం సాయిరాం. ఎక్కడ సత్యము రూపు దాల్చెనో, సాయిరాం సాయిరాం. ఎక్కడ ప్రేమే మతం వాయనో. ఎవరి జీవితము మానవాళికి సందేశముగా మారిపోయెను. ఆ భగవానుని, అనాథనాథుని, వజ్ర సంకల్పుని, కరుణామయుని పలుకులనే గత 70 ఏళ్లుగా ఇంటింటికి అందించిన తల్లి. వర్ధిల్లుము మా తల్లి కోటి కోటి వత్సరాలు. వర్ధిల్లుము మా మనసును ప్రక్షాళన గావిస్తూ. వర్ధిల్లుము కులమతాల అడ్డంకులు తొలగిస్తూ. వర్ధిల్లుము మమ్ము సాయి ఒడిలోనికి చేరుస్తూ. వర్ధిల్లమ్మా వర్ధిల్లమ్మా దిగ్విజయముగా నీవు వర్ధిల్లమ్మా. వర్ధిల్లమ్మా వర్ధిల్లమ్మా దిగ్విజయముగా నీవు వర్ధిల్లమ్మా. సత్యసాయి ఆశీస్సుతో వర్ధిల్లమ్మా. మన సత్యసాయి ఆశీస్సుతో వర్ధిల్లమ్మా. మన భగవానుని ఆశీస్సుతో వర్ధిల్లమ్మా.